ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నించుని తాగుతున్నావేంటి శ్రవ్య? ఇక్కడ పరాయి వాళ్ళెవరున్నారు? కూర్చుని తాగు. రామ్మా, కూర్చోమ్మా. శ్రావ్య చాలా నీరసంగా ఉంది యామిని. ఒక 4 రోజులు మా ఇంటికి తీసుకుని వెళ్తాం. అవునమ్మా, చిన్నప్పటి నుంచి శ్రావ్య ఎప్పుడూ ఇలా లేదు. మా మీద బెంగ పెట్టుకుందేమో. కొన్నాళ్ల పాటు మాతో ఉండొస్తే మళ్ళీ మునపటి ఉత్సాహంతో ఉంటుంది. అయ్యో, మీరంతగా అడగాల అన్నయ్య. శ్రావ్య వస్తానంటే బంగారంలా తీసుకెళ్ళండి. మేము పిలిస్తే శ్రావ్య ఎందుకు రాదు? నేను వెళ్ళి నీ లగేజ్ తీసుకుని వస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య. నాకు ఇక్కడే బాగుంది. నేనెక్కడికి రాను. నువ్వు చాలా వీక్గా ఉన్నావు శ్రావ్య. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అవుతుంది. అదిది కూడా చెప్తుంది కదా శ్రావ్య. మీ ఇంటికి వెళ్ళిరా. లేదండి, నేను మీ దగ్గరే ఉంటాను. పెళ్లికి ముందే వాళ్ళు ప్రేమికులు. పెళ్ళయ్యాక మరీ చిలకా గోరింకల్లా ఉన్నారు. వాళ్ళని విడదీయడం మన వల్ల కాని పని. సరే యామిని, వాళ్ళు సంతోషంగా ఉంటే మనకంతకంటే కావాల్సిందేముంది? అర్జున్, ఇక వెళదామా? అలాగే అమ్మా. అమ్మ శ్రావ్య, మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం అండి. శ్రావ్యకి దిష్టి తగిలిందేమో. మొహం అంతా వాడిపోయింది. నేను దిష్టి తీసి వస్తానండి. శ్రావ్య, నాతో రా. అమ్మా, ఏమైంది? ఆ కంట్లో నీళ్ళేంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీళ్లు దాచిపెట్టుకుని నా కన్నీళ్ల గురించి అడుగుతున్నావా అమ్మా? చిన్నపిల్లవనుకున్నానే, ఎంత పెద్దదానివైపోయావు. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు నాకు తెలిసిపోయింది శ్రావ్య. మన ఇంట్లో నీకే చిన్న బాధ వచ్చినా మా అందరితో చెప్పుకునేదానివి. ఆఖరి పిల్లగా మా నుంచి నీకు ఆ ప్రేమంతా దక్కేది. కానీ ఇక్కడ నువ్వే ప్రేమకి, ఏ అభిమానానికి నోచుకోవట్లేదని నాకర్థమవుతోందమ్మా. నీ భర్త కనుసైగల్లో, నీ అత్త అడుగు ఆజ్ఞలలో నువ్వు బతుకుతున్నావని తెలిసిపోయిందమ్మా. నీ సహనానికి, ఓర్పుకి చాలా గర్వంగా ఉంది శ్రావ్య. ఆడపిల్ల ఇలాగే ఉండాలి. పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు.
ధైర్యంగా ఓర్పుగా నేర్పుగా కాపురాన్ని చక్కదిద్దుకోవాలి. కానీ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్లు తుడవటానికి నీ కన్న తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నీకు మేమంతా ఉన్నాం శ్రావ్య, అది మర్చిపోకు, సరేనా? ఆరోగ్యం జాగ్రత్త. ఉం? వెళ్దాం పదా. శ్రావ్యకి దిష్టి బాగా ముదిరిపోయింది, త్వరలోనే తగ్గిపోతుంది. పదండి వెళ్దాం. సరే సుభద్ర, జాగ్రత్తమ్మా. మేము వెళ్ళొస్తామమ్మా. రవి వెళ్ళొస్తాం. ఓకేరా. శ్రావ్యమ్మ తల్లి కాబోతోందని తెలిసి నేను చాలా సంతోషపడ్డానయ్యా. కానీ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని మీరు చెప్పగానే బాధేసింది. మా అందరి బాధ అదేరా. ఎంత సంతోషంగా వెళ్ళామో అంతే బాధతో తిరిగొచ్చాం. శ్రావ్య మనతో వచ్చి ఓ 4 రోజులు ఇక్కడే ఉండుంటే బాగుండేది. కానీ తనేమో రానని చెప్పింది. శ్రావ్యకు అక్కడ కంఫర్ట్గా ఉంది అంకుల్. తన గురించి మీరేం వరి అవ్వకండి. మా అన్నయ్య శ్రావ్యని చాలా బాగా చూసుకుంటారు. అవును మావయ్య, ప్రేమించే భర్త, అభిమానంతో చూసుకునే అత్తయ్య, గౌరవంగా చూసుకునే మావయ్య గారు. ఇంతకంటే శ్రావ్యకి ఇంకేం కావాలి చెప్పండి? రేపు నువ్వు గౌతంతో విడాకులు తీసుకోకపోయినా, గౌతమ్ అదితిల పెళ్లి జరక్కపోయినా, ఇప్పుడు శ్రావ్యకి లేని కడుపు వచ్చింది అని చెప్పాను. అప్పుడు నిజంగానే కడుపు వచ్చినా దానికి లేకుండా చేస్తాను.